ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తున్నాను. యోనా గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి? చాలా క్లుప్తంగా కొన్ని మెయిన్ విషయాలనే నేను మీ అందరికి వివరించబోతూ ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా, ఆసక్తితో, శ్రద్ధ కలిగి వినాలని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ మనం తీసుకుంటున్నాను. ఈ యోనా గ్రంథంలో యోనా ప్రయత్నం ఏంటి, దేవుని ప్రయత్నం ఏంటి, ఈ రెండింటిని మనం కంపారిటివ్ స్టడీ చేద్దాం. ఈ రెండింటిని పోల్చుకుంటూ మనం ధ్యానం చేద్దాం. కొన్ని అద్భుతమైనటువంటి సంగతులు ఈరోజు మీతో నేను చెప్పబోతున్నాను. ఈ గ్రంథం నుంచి మనకందరికి తెలుసు, చాలా చిన్న గ్రంథం ఇది. కేవలం 4 అధ్యాయాలు మాత్రమే ఇందులో ఉన్నాయి. కానీ చాలా అద్భుతమైన గ్రంథం, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పాఠాలను మనకు నేర్పించే గ్రంథం ఈ యోనా గ్రంథం అన్నమాట. ఇందులో యోనా యొక్క యాటిట్యూడ్ ని మొట్టమొదటిగా మనం ఆలోచిద్దాం. యోనా యొక్క యాటిట్యూడ్ ని ఆలోచించే ముందు అసలు యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు, దేనికోసం వెళ్ళమని చెప్పాడో ఒక్కసారి మనం యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఇది నీనెవే పట్టణం మనకందరికి తెలుసు కదా. అశ్షూరు సామ్రాజ్యం చాలా భయంకరమైన, బలమైన సామ్రాజ్యం, చాలా పెద్ద ఆర్మీ కలిగినటువంటి సామ్రాజ్యం అశ్షూరు సామ్రాజ్యం. ఈ అశ్షూరు సామ్రాజ్యానికి రాజధానియే నీనెవే పట్టణం అన్నమాట. అది ఒక మహాపట్టణం అని బైబిల్ గ్రంథమే దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సుమారు 1,20,000 కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి మహాపట్టణం అది. మీకందరికి తెలిసినట్టుగా 3 దినాల ప్రయాణం అంతా వెడల్పు కలిగినటువంటి, డైమెన్షన్స్ కలిగినటువంటి ఒక మహా పెద్ద రాజధాని నగరం నీనెవే పట్టణం. అశ్షూరు రాజధాని నీనెవే అన్నమాట. అయితే ఆ ప్రాంత ప్రజల యొక్క దోషములు, పాపములంట దేవుని దృష్టికి చాలా భయంకరమైనదిగా కనబడ్డాయి. కాబట్టి ఆ రాజధాని పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకొని, దానికి దుర్గతి కలుగుతుంది, ఇంకా 40 రోజులకి ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని నీ వెళ్ళి నీనెవే ప్రజలతో చెప్పు అని యోనా ప్రవక్త దగ్గరికి యెహోవా వాక్కు రావటం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ 1వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా ఏం చెప్పమన్నాడో దేవుడు ఇక్కడ రాయబడలేదు. కానీ మనం 3వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే అక్కడ స్పష్టంగా యోనా ప్రకటించిన దాన్ని మనం చూస్తే దేవుడు ఏం చెప్పాడో మనకు అర్థమవుతుంది. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే, యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. చూసారా, యోనా ఏం ప్రకటిస్తున్నాడు ఇక్కడ? ఇంకా 40 రోజులకి ఈ నీనెవే పట్టణం నాశనం అవబోతుంది, మీరందరూ మారు మనసు పొందండి, మీరందరూ మనసు మార్చుకోండి, హృదయం దేవుని వైపు త్రిప్పండి, ఏమంటే మీ పాపాలు, మీ దోషాలు దేవుని దృష్టిలో భయంకరంగా కనబడుతున్నాయి. ఇది యాక్చువల్ గా దేవుడు చెప్పమన్నది ఇదే. అయితే ఎప్పుడైతే ఈ మాట దేవుడు చెప్పమన్నాడో వెంటనే యోనా ఏం చేయాలి? నిజంగా దేవుని పట్ల భయం భక్తులు కలిగిన వ్యక్తి అయితే ఏం చేయాలి? దేవుని మాటకు లోబడి ఆ సువార్తను ఎత్తుకొని ఆ నీనెవే పట్టణానికి వెళ్ళి అక్కడ చెప్పాలి. కానీ ఈయన ఏం చేశాడు? చెప్పలేదు అని అంటే భయపడి ఉంటాడు కదా. ఒక కారణం, అంటే చాలా కారణాలు ఉంటాయి, అందులో ఒక కారణం భయం. ఎందుకు భయం అంటే అక్కడ ఉన్నది అశ్షూరు సామ్రాజ్యం, తెలుసా? వాళ్ళు చాలా క్రూరులు, భయంకరులు. ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని చెరకు తీసుకుని వెళ్ళింది వాళ్ళే కదా. చాలా భయంకరమైన ఆర్మీ బలం కలిగినటువంటి వాళ్ళ మధ్యలో వెళ్ళి ఒక సామాన్యుడు, ఒక ప్రవక్త, దేవుని ప్రవక్త, అంత పెద్ద భీకరమైనటువంటి సామ్రాజ్యం, యుద్ధశూరులు ఉన్నటువంటి వారి మధ్యలోకి వెళ్ళి 40 రోజుల్లో మీ పట్టణం నాశనం అవబోతుంది, మీరు అందరూ మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి అని చెప్పడం మరి సామాన్యమైన విషయమా? కాబట్టి దానికి భయపడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఉన్నటువంటి కారణాల్లో ఒక కారణం ఆయన భయపడ్డట్టుగా మనకు ఇక్కడ తెలుస్తుంది. ఇకపోతే రెండవ కారణం ఏంటంటే, ఆ రెండవ కారణాన్ని ఆయన తర్వాత చెప్పాడు. రెండవ కారణం ఏంటి? ఆ కారణాన్ని కూడా మనం చూస్తే ఇదే యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తే, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే నీవు కటాక్షము, జాలియు, బహుశాంతము, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. తర్వాత చెప్తున్నాడు అనమాట, దేవుడు ఆ నీనెవే పట్టణాన్ని నాశనం చేయకుండా, ఆ ప్రజలను నాశనం చేయకుండా రక్షించిన తర్వాత, క్షమించి వదిలేసిన తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత ఈయన చెప్తున్నాడు, ఇదిగో ఇలా జరుగుద్దనే కదా ప్రభువా
నీవు చాలా దయగలిగిన దేవుడవు, కృపగలిగిన వాడవు, కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడవు, నీవు పశ్చాత్తాపడతావు, నువ్వు చెప్పిన కీడు చెయ్యవు, నువ్వు మేలే చేస్తావని నాకు ముందే, నా దేశం నేను ముందుగానే ఉన్నప్పుడే ఇది ముందే గ్రహించే, నేను ఊహించే, నీ మంచితనం ఎంత మంచివాడో నాకు తెలుసు కాబట్టే, నువ్వు ఎట్లాగో వాడిని క్షమించేస్తావని తెలుసు కాబట్టే నేను తర్షీషుకు పారిపోవటానికి సిద్ధపడిపోయాను అని చెప్తున్నాడు. అంటే ఈ రెండు కారణాలు. యోనా ప్రవక్త దేవుడు మాట వినకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించటానికి, తర్షీషుకు పారిపోవటానికి ఉన్న ప్రధాన కారణాల్లో ఒక కారణం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఏంటి అని అంటే, దేవుడు ఎట్లాగో ఈ పని చెయ్యడు, ఇంత రిస్క్ తీసుకుని వాళ్ళ మధ్యలో ప్రకటించి నేను దెబ్బలు తింటాం ఎందుకు, దేవుడు ఎట్లాగో వాళ్ళని క్షమించేస్తాడులే అని ముందే ఊహించటం ఒకటి. రెండవది ఏంటంటే, అక్కడ ఉన్నది అష్షూరు సామ్రాజ్యం, వారి పట్ల ఖచ్చితంగా భయం అనేది కలుగుతుంది. అందుకే తర్షీషుకు పారిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే తర్షీషుకు పారిపోతూ 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 ఇతనిలో ఉన్న ఇంకొక యాటిట్యూడ్, యోనాలో ఉన్న మరొక యాటిట్యూడ్ మనం గమనిస్తే, ఈయన ఎక్కిన తర్వాత సందర్భం అంతా మీకు తెలుసు, అందుకే నేను క్లుప్తంగా చెప్తానని చెప్పాను కదా, స్టోరీ అంతా చెప్పట్లేదు, మీకు తెలుసు కాబట్టి. ఎప్పుడైతే యోనా వల్ల ఈ సమస్య వచ్చింది, గాలి తుఫాన్ వచ్చింది, ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది అని నావికులు వాళ్ళందరూ గమనించినప్పుడు, చీట్లు వేసిన తర్వాత చీటి యోనా పేరు మీద వస్తే, అప్పటికి యోనా ఏం చేస్తున్నాడో తెలుసు కదండి. గాలి తుఫాన్ వచ్చి భయంకరంగా అందరూ భయపడతా ఉంటే, సామాన్లు ఒక్కోటి పారేస్తా ఉంటే, యోనా ఏమో ఓడ అడుగున వెళ్ళి నిశ్చింతగా నిద్రపోతూ, గాఢ నిద్ర. అక్కడ ఆయన ఎలాంటి నిద్రపోయాడో తెలుసండి. అక్కడ చాలా గాఢమైనటువంటి నిద్రపోతున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. 5వ వచనం మొదటి అధ్యాయం చూస్తే, కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడలను చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండేను. ఏమండి, గాఢ నిద్రపోయి ఉండేను. ఏమండి, ఎప్పుడు గాఢ నిద్ర గాఢ నిద్ర మనకు ఎప్పుడు కలుగుద్ది? నిశ్చింతగా ఉన్నప్పుడు, ఏ టెన్షన్ లేనప్పుడు, హాయిగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు మనం పడుకుంటే గాఢమని నిద్రపట్టుద్ది. టెన్షన్స్, భయంతో ఉన్నప్పుడు గాఢమని నిద్ర పట్టుద్దా? అసలు యోనాకి గాఢమైన నిద్ర పట్టొచ్చా? దేవుడు చెప్పిన మాట వినకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో పారిపోతున్న వ్యక్తికి ఎంత టెన్షన్ లో ఉండాలి? నేను దేవుని మాట వినకుండా వెళ్ళిపోతున్నాను, దేవుడు ఏం కలుగు చేసుకుంటాడో, నన్ను ఎలా గద్దిస్తాడో, శిక్షిస్తాడో అనే భయం ఉండాలి కదా. కానీ యోనాలో అలాంటి భయం ఏమీ కనబడట్లేదు. ఇక్కడ గాఢ నిద్రపోతున్న వాడిని వాళ్ళు లేపిన తర్వాత, నీ వల్లే ఈ సమస్య వచ్చిందని తెలుసుకున్న తర్వాత ఇతను ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. 12వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? యోనా అంటున్నాడు, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మళించునని చెప్తున్నాడు. అంటే ఏంటి? సముద్రంలో పడేస్తే ఏమవుతుంది? చచ్చిపోతాడు. అంటే నన్ను చంపేయండి అని ఇండైరెక్ట్ గా, నన్ను సముద్రంలో ఎత్తి పడేయండి అంటే నన్ను చంపేయండి. ఏమండి, ఈ సమస్య అతని వల్ల వచ్చిందని అర్థమయ్యాక ఏం చేయాలి యోనా? ఏం చేసి ఉండాలి? నేను దేవుని మాట వినలేదు కాబట్టి, దేవుడు ఇంత ఉపద్రవాన్ని కలుగు చేశాడు కాబట్టి, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నేను దేవుని వైపు తిరగాలని ప్రార్థన చేయటము, లేకపోతే ఏదైనా చేయటము, ప్రభువా నేను తప్పైంది, నన్ను క్షమించు, నేను వస్తాను, నేను వెళ్తాను, తిరిగి ముఖం పడతాను, ఈ ఓడను ఆపని ప్రార్థన చేయటము, వేడుకోవటం, ఏదో ఒకటి చేయాలి కదా. కానీ ఇక్కడ ఏమంటాడు తెలుసా? సూసైడ్ అటెంప్ట్ కి పాల్పడుతున్నాడు. నన్ను ఎత్తి పడేయండి, నన్ను చంపేయండి అంటున్నాడు. నన్ను చనిపోవటం దేవునికి ఇష్టమా? మనం చనిపోవటం దేవునికి ఇష్టమా? యోనా చనిపోవటం దేవునికి ఇష్టమా? కానీ ఇతని ఆలోచన ధోరణి చూడండి, చాలా దుందుడుకు స్వభావం ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. దేవుని వైపు తిరగాల్సింది పోయి, దేవుని ప్రార్థించాల్సింది పోయి, దేవుని వేడుకోవాల్సింది పోయి, వేరొక మార్గాన్ని వెతుక్కోవాల్సింది పోయి, మంచి ఐడియా ఇవ్వాల్సింది పోయి, నన్ను చంపేసేయండి, నా వల్లే ఇదంతా వచ్చింది అని తాను కోరుకుంటున్న వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ఒకచోటే కాదండి, దేవుడు నీనెవె పట్టణాన్ని కాపాడిన తర్వాత, ప్రజలను కాపాడిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడో ఒకసారి 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఏమంటాడు తెలుసా? నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. సందర్భం ఏంటి? అక్కడ సందర్భం ఏంటి? తన వల్ల ఓడలోనికి వాడికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నన్ను చంపేయండి అన్నాడు. ఇక్కడ వచ్చి దేవునికే చెప్తున్నాను, నన్ను చంపేయండి. ఎందుకని? నేను ఏం జరిగిద్దని ఊహించానో అదే జరిగిందయ్యా. నేను పారిపోతుంటే నన్ను తుఫాను లేపి, గాలిని లేపి, ఇంత హడావుడి చేసి నన్ను సముద్రంలో పడేసిన తర్వాత, ఒక తిమింగలంలో పడుపులో నన్ను కాపాడి, 3 దినాలు నన్ను కాపాడి బయటికి తీసుకొచ్చి వచ్చి, ఏమంటే ఇంత హడావుడి చేసి ఇక్కడ దాకా తోడుకొని వచ్చావే, చివరికి ఏమైంది? ఇంత ప్రయాసపడి, ఇన్ని ఇబ్బందులు పడి నన్ను తీసుకొచ్చావు, నేను చెప్పాను, ప్రకటించాను, ఏం జరిగింది? అదే కదా జరిగింది. నువ్వు వాళ్ళని శిక్షించలేదు కదా, 40 రోజులు ఇది నాశనం కాలేదు కదా, నువ్వు వాళ్ళని కాపాడావు కదా. ఇదే జరుగుద్దని ముందే తెలిసే నేను పారిపోతుంటే, ఇంత హడావుడి చేసి, చేప కడుపులో ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ఏమైంది? ఇంకా నన్ను చంపే, నన్ను వద్దు, నేను బతకను అంటున్నాను. నేను మాట అంటే నన్ను చంపే, నేను బతకను. ఎంత దుందుడుకు స్వభావం యోనాలో ఉందో మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక 3వసారి మనం చూస్తే, ఇంకా కిందకి వస్తే 4వ అధ్యాయంలోనే
8వ వచనం చివరిలో చూడండి, 4వ అధ్యాయం 8వ వచనం చివరిలో ఏమంటున్నాడంటే, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనిను. ఇక్కడ మళ్ళీ 3వసారి చెప్తున్నాడు యోన. మొత్తం ఈ 4 అధ్యాయాల్లో 3 సార్లు చెప్పాడు, నేను చచ్చిపోయినాను, చంపేయండి, నేను చంపేయండి అని. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలని ఇప్పుడు ఎందుకు అంటున్నాడో తెలుసా? సొర చెట్టును దేవుడు రాత్రికి రాత్రే మొలిపించాడు, అతనికి నీడనిచ్చింది. తర్వాత దేవుడే పురుగును పంపించి అదంతా వాడిపోయేటట్టు చేసి వేడి గాలిని, ఎండను అతని మీద పంపించేస్తే ఆ చెట్టును బట్టి కోపించి నాకు నీడనివ్వకుండా పోయింది ఈ చెట్టు అనుకోని చెట్టు మీద అలిగి మరలా నన్ను చంపే అంటున్నాడు. ఏంటంటే మాటకి చంపే, ఆ మాట రావచ్చా? భక్తుల నోట ఆ మాట రావచ్చా చెప్పండి? అంటే యోన యాటిట్యూడ్, వైఖరి మనం గమనిస్తే చాలా దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తిగా, మాట అంటే నన్ను చంపే, నేను చచ్చిపోతా, నేను బతకడం వేస్ట్ అంటున్నాడు. సో ఇట్లాంటి మాట, ఇట్లాంటి వైఖరి భక్తులకు ఉండకూడదు. దేవుని చిత్తాన్ని జరిగించడానికే మనం ఉన్నాం తప్ప నన్ను చంపే, నేను చచ్చిపోతా అంటం అనేది మంచి పద్ధతి కాదు. అసలు అది మంచి యాటిట్యూడే కాదు. యోనాలో ఉన్న ఈ దిందుడుకు స్వభావం అంత మంచిది కాదు. అది దేవుడు బాధపడేదే తప్ప సంతోషించేది కాదు అది. ఏమండి? కాబట్టి ఇది ఈ లక్షణం ఇతనిలో ఉన్నట్టు మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. అసలు ఇలా జరిగిద్దని నేను అనుకున్నా, అసలు మనం ఎవరమండి? దేవుడు చెయ్యమన్న పని చేయటమే, దేవుడు చెయ్యమన్న పని చేయటమేనండి. ఇలా జరిగిద్దేమో, అలా జరుగుద్దేమో, నువ్వు మళ్ళా శిక్షించకుండా వదిలేస్తావేమో, క్షమించేస్తావేమో, పశ్చాత్తాపడతావేమో, నేను కాకపోతే ఇంకోని పంపిస్తావేమో అని ఇట్లా మానవ జ్ఞానాన్ని ఉపయోగించి ఊహించుకోవటం కాదు. జరిగితే ఏదైనా జరగని, ఒకవేళ దేవుడు క్షమించేస్తే క్షమించేస్తాడేమో, నువ్వు అనుకున్నది రైటే అవ్వచ్చేమో, అయినా దేవుని మాటను ధిక్కరించి మనం నడుచుకోవచ్చా? దేవుని మాటలకు విధేయుడు అవ్వాలి కదా. దేవుని మాట వినందుకు అతనికి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు తెలుసా? దేవుడు తనను ప్రేమిస్తున్నాడు కాబట్టి, తన భక్తులను ఆయన రక్షించే దేవుడు కాబట్టి, నాశనం చేసే దేవుడు కాబట్టి, నన్ను చంపేమని కోరుకున్న ఆ దేవుడు అనుకుంటే ఎంతసేపు, కానీ అతను చంపలేదు. భక్తుల చేత పని చేయించుకోవడానికి దేవుడు ఇష్టపడే దేవుడు కానీ వాళ్ళని నాశనం చేసే దేవుడు కాదు. ఆయన తను చంపేయండని నావికులతో చెప్పిన సముద్రంలో పడేసిన ఒక తిమింగలాని మహా మత్స్యమును దేవుడే ఏర్పాటు చేశాడు. తెలుసా మీకు? అక్కడ దాన్ని ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా? దేవుడే. కావాలంటే చూడండి, యోన మొదటి గ్రంథంలో 17వ వచనం, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా. ఒక మత్స్యాన్ని ఆల్రెడీ సెట్ చేసి పెట్టాడు దేవుడు, యోనాని నువ్వు మింగాలి. ఎంత గొప్ప దేవుడు అండి! తను చనిపోవటానికి సిద్ధపడినా చావనివ్వలేదు, దేవుడు అతన్ని కాపాడాడు. మళ్ళీ 2వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసాను. మరలా మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చింది ఎవడు? దేవుడే. నువ్వు కక్కేసేయి అని కక్కేసాడు. అంటే మత్స్యాన్ని ఏర్పాటు నియమించింది దేవుడే, మరలా కక్కేయమని చెప్పింది కూడా దేవుడే. అంటే చేపలకు ఆజ్ఞ ఇచ్చేవాడు కూడా దేవుడే. చేపలనే కాదు, ఆయన ఓడ మీద వెళ్తున్నప్పుడు బలమైనటువంటి గాలి సముద్రం మీద వీచేటట్లు చేసింది దేవుడు. గాలికి ఆజ్ఞాపించింది దేవుడు, సముద్రాన్ని ఆజ్ఞాపించింది దేవుడే. ఈ ప్రకృతినే శాసించగలిగిన వాడు దేవుడు. ప్రకృతిని ఆజ్ఞాపించి తన చిత్తమును జరిగించుకొనగల దేవుడు. అలాంటిది ఒక మనిషి దేవుడు అనుకుంటే ప్రకృతి చేతనే సేవ చేయించుకోగలడండి. కానీ ఎందుకు యోనాను ఎన్నుకున్నాడు దేవుడు? దేవుని ఏర్పాటు అలాగుంటుంది. దేవుని ఏర్పాటును ధిక్కరించకూడదు. నేను ముందే ఊహించాను, నువ్వు వాళ్ళని పశ్చాత్తాపడి నువ్వు రక్షించే దేవుడవు, నువ్వు శిక్షించకుండా ఉండే దేవుడవు అని ఊహించవు, జరిగితే జరగనివ్వు. కానీ దేవుడు చేయమని పని చేయాలి కదా. ఈ రోజుల్లో కూడా చాలా మంది అలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఒక ప్రాంతానికి కానీ, ఒక గ్రామానికి కానీ, ఒక పట్టణానికి కానీ, ఒక ఇంటికి కానీ సువార్త ప్రకటించడానికి నువ్వు వెళ్ళు అని దేవుడు మనల్ని పంపిస్తే, మనం వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇంకా అక్కడ ఎవరు లేరా? ఎవరైనా చెప్పగలరు, వాక్యం ఎవరి చేతనైనా దేవుడు చెప్పించగలడు. అసలు దేవుడు దిగొచ్చి ఆ కుటుంబాన్ని కాపాడగలడు. ఆయన కాపాడగలడు, ఆయన అనుకుంటే ఖచ్చితంగా కాపాడగలడు. కానీ దేవుడు నీ ద్వారాగానే ఆ పని చేయాలని ఆయన నిశ్చయించాడు, ఆయన ఇష్టపడ్డాడు. నీకు సహకారిగా ఉంటూ, నీకు తోడుగా ఉంటూ, నీ ద్వారా ఆ పనిని తానే జరిగించి నా కొడుకు చేశాడు అని మురిసిపోయేవాడే మన దేవుడు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, మనం చేసే ప్రతి పనిలో మన కష్టం ఏమి ఉండదు, వెనకాల దేవుని సహాయం ఉంటుంది. దేవుని సహాయం ద్వారానే మనం అన్ని కార్యాలు చేయగలం. చేసేసిన తర్వాత మరలా దేవుడే మురిసిపోతాడు. ఏమని తెలుసా? నా బిడ్డ ద్వారా చేశాను, నా బిడ్డే చేశాడని గొప్పగా చెప్పుకుంటాడు ఆయన. కానీ నిజానికి మనకు తోడైన ఆయన కృపయే ఆ పనులన్నీ చేయిస్తుంది. కానీ నీ చేత చేయించాలని నీ దేవునికి ఇష్టమైంది, నీ తండ్రికి ఇష్టమైంది. అందుకే మన చేత ఒక కార్యాన్ని జరిగించాలని ఆయన ఇష్టపడ్డాడు. మనల్ని పిలుచుకున్నది దేవుడు ఎందుకు? ఆయన చేయమన్నది మనం చేయటమే. దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏమైనా ఉండవచ్చు. దేవుడు అనుకుంటే ఎవరి చేతనైనా చెప్పించవచ్చు. కానీ నిన్నే ఎందుకు పిలిచాడు, నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు, నిన్నే ఎందుకు ప్రతిష్ఠించుకున్నాడంటే
నిన్ను ఇష్టపడుతున్నాడు కనుక, నీ ద్వారా ఆ పని చేయించాలని ఇష్టపడ్డాడు కనుక దాని పర్యవసానాలు ఎలాగున్నా దేవుడు చెప్పాడు అని అంటే ఇంకెనకా ముందు ఆలోచించకుండా చేయటమే నేర్చుకోవాలి మనం. కానీ యోనా జీవితాన్ని మనం చూస్తే దేవుడు చెప్పినట్టుగా చేయకుండా దానికి ఆపోజిట్ లో ముందుకెళ్ళి కష్టాలు కొని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. అయినా దేవుడు విడిచిపెట్టలేదు అనుకోండి, అది వేరే సంగతి. కానీ దేవుడు పశ్చాత్తాపడతాడులే, వాళ్ళని శిక్షించకుండా వదిలేస్తాడులే అని మనం అనుకొని ఆ పని చేయకుండా ఉండటం మంచిది కాదు అని యోనా గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇక దేవుడు చేసినటువంటి ప్రయత్నాలు మనం చూస్తే మొట్టమొదటిగా దేవుడు ఒక మత్స్యమును తన కొరకు ఏర్పాటు చేసినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. రెండవది, చీట్లు వేస్తే యోనా పేరు మీద వచ్చేటట్టు దేవుడు చేయటం, మరలా మత్స్యాన్ని ఆజ్ఞాపించి ఆ ఒడ్డును కక్కేటట్టుగా మరలా చేయటం, ఒక సొర చెట్టును దేవుడు తన కోసం నీడ కోసం ఏర్పాటు చేయటం. ఇక్కడ అడుగడుగున దేవుని ప్రయత్నం చూస్తుంటే యోనాను రక్షించున్నట్టే, కాపాడుతున్నట్టే, తన ప్రవక్తను తను కాపాడుతున్నట్లుగానే మనకు కనిపిస్తా ఉంది. ప్రవక్త తన మాట వినకపోయినా, తనకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నా దేవుడు అతన్ని తీసుకొచ్చి మరలా అదే పని ఆయనే చేసేటట్టుగా చేశాడు. అంతేగాని యోనాను విడిచిపెట్టలేదు, మరణానికి ఆయన అప్పగించలేదు. ఆయన పిలుపు అలా ఉంటుందండి, ఆయన ఏర్పాటు అలా ఉంటుంది. ఎందుకు? ఆయన కోరుకున్న వ్యక్తి చేతనే ఆ పని చేయించాలనే దానికి ఆయన ఇష్టపడతాడు. ఇప్పుడు యోనా కాకపోతే ఇంకొకరిని పంపించవచ్చు కదా, పంపించవచ్చు దేవుడు అనుకుంటే. కానీ దేవుడు అలా చేయడు. ఒక పని కోసం ఒక వ్యక్తిని ఆయన ఏర్పాటు చేశాడంటే ఆ వ్యక్తి చేతనే ఆ పని చేయిస్తాడు ఆయన. ఇందులో ఎంతో మరణం దాగి ఉంది, ఇందులో ఎంతో ప్రేమ దాగి ఉంది. ఇప్పుడు మనం మోషే గురించి చూస్తే, మోషే ఏర్పాటుని గురించి చూస్తే, ఇశ్రాయేలీల దగ్గరికి మోషేని వెళ్ళమన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను నత్తివాడను, నాకు మాటలు సరిగా రావు, నేను వెళ్ళను అన్నాడు. మరి అహరోను చూస్తే అహరోను బాగా మాట్లాడగలడు. మరి అదేదో అహరోన్నే డైరెక్ట్ గా పంపించేయచ్చు కదా. మళ్ళీ మోషే మాట్లాడటం ఏంటి? ఈ నతి మాటలను అహరోను అర్థం చేసుకుని అహరోను మళ్ళీ వాళ్ళకి చెప్పడం ఏంటి? ఈ మధ్యలో ఇదంతా ఎందుకు? మోషే మాట్లాడే నత్తి మాటలు అహరోను అర్థం చేసుకొని అహరోను మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదంతా ఎందుకు? అదేదో అహరోన్నే ఎందుకుంటే సరిపోద్ది కదా. కానీ దేవుడు అలా చేయలా. ఇతని ట్రాన్స్లేటర్ని పెట్టుకొని మరి తన్నే పంపించాడు తప్ప, దేవుడు ఇష్టపడిన వ్యక్తిని, తను కోరుకున్న వ్యక్తిని ఆయన పంపిస్తాడు తప్ప ఎవరినో పంపించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇర్మియా గురించి చూస్తే ఆయన నేను బాలుడును, నేను వెళ్ళలేను అని చెప్పినా కూడా, నువ్వు బాలుడిని చెప్పొద్దు, నేను పంపించే చోటుకి నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పాడు. బాలుడిని పంపించడం ఎందుకంటే మంచి స్కిల్ఫుల్ కలిగినటువంటి వ్యక్తిని పంపించవచ్చు కదా. దేవుడు అనుకుంటే పంపించగలడు, కానీ దాన్ని ఆయన ఇష్టపడడు. ఒక వ్యక్తిని కోరుకున్నప్పుడు అతని చేతనే ఆ పని చేయించడానికి ఇష్టపడే దేవుడు ఆయన. ఒక చక్కని సందర్భాన్ని మరి ఇప్పుడు గుర్తు చేయాలనుకుంటున్నాను మీకు ఈ సందర్భంగా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చూస్తే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని ఏర్పాటు ఎలాగుంటుందంటే, బలహీనులను, నీచులను, తక్కువ జాతిగా ఎంచబడిన వారిని, తృణీకరించబడిన వారిని, ఏమంటే అలాంటి వారిని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని పిలుచుకొని వారి చేత గొప్ప గొప్ప కార్యాలు జరిగించే గొప్ప దేవుడు అనమాట మన దేవుడు. అందుకే ఆయన ఏర్పాటు, ఆయన పిలుపు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకు యోనానే పంపాలి అని అంటే, దేవుని ఏర్పాటులో యోనా ఉన్నాడు. యోనా ద్వారానే ఆ పని చేయించాలని తను నిశ్చయించుకున్నాడు కాబట్టి యోనానే పంపించాలని పట్టుబట్టాడు. యోనా కాదు కూడదని వెళ్ళిపోతున్నా కూడా, వెళ్ళిపోతున్న యోనా కోసం దేవుడు ఎన్నో రిస్కులు చేశాడు. అక్కడ ఒక చేపని ఏర్పాటు చేశాడు. ఆ చేప గర్భంలో 3 రోజులు ఉంచాడు. ఏమంటే 3 రోజులు ఎందుకు ఉంచాలి? ఒక రోజులోనే బయటికి తెప్పించవచ్చు కదా అని అంటే, దానికి దేవుని క్యాల్కులేషన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే యోనా చరిత్ర రాబోయే రోజుల్లో యేసుప్రభు వారి యొక్క చరిత్రను సూచించే విధంగా ఉండాలి కాబట్టి, ఈ విషయం యేసుప్రభు వారి విషయంలో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి 3 రోజులు ఆయన్ని చేప గర్భంలో ఉంచడం జరిగింది. ఇక్కడ ఒక పాఠాన్ని కూడా, ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. యోనాని యేసుప్రభు వారిని మనం కంపేర్ చేస్తే, యోనా 3 రోజులు రాత్రింబగళ్ళు చేప గర్భంలో ఉన్నాడు. చేప గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఇందాక చదివినట్టుగా, యోనా ఆ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో చదివినట్టుగా ఆయన ఏమని ప్రకటించాడు? ఇంకా 40 రోజులకు మీరంతా నాశనం అవబోతున్నారు, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని చెప్పాడు. ఇంకా 40 రోజులకు. ఆయన 3 రోజులు చేప గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా 40 రోజులకు మీకు నాశనం సంభవిస్తుంది అని చెప్పాడు. 3, 40 అనే 2 మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి 3 అనే సంఖ్య, ఇంకోటి 40 అనే సంఖ్య. యేసు ప్రభు వారి విషయంలో కూడా మనం చూస్తే 3 రోజులు ఆయన సమాధిలో ఉన్న తర్వాత 40 రోజుల వరకు సమాజంలో ఉండి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3 రోజులు భూగర్భంలో ఉండి
లేచిన తర్వాత 40 రోజుల తర్వాత యేసుప్రభు వారు వెళ్ళిపోయాడు. అంటే యేసుప్రభు వారు లేనటువంటి పరిస్థితి ఇక భూలోకానికి. అప్పటిదాకా యేసుప్రభు వారు భూలోకంలో ఈ భూగడ్డ పైన ఆయన పాదం మోపి ఉన్నాడు. 40 రోజుల తర్వాత ఇంకా ఆయన అదృష్టం వెళ్ళిపోయాడు ఆయన. 3:40 అనే అంకె అక్కడ కూడా మనకి కనిపిస్తా ఉంది. ఇక్కడ కూడా 3:40 అనే అంకె అక్కడ సాదృశ్యంగా యేసుప్రభు వారి విషయంలో జరగాలి కాబట్టి దేవుడు క్యాలిక్యులేటివ్ గా దాన్ని జరిగించాడు అనమాట. ఏది ఏమైనా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యోనా గ్రంథం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుడు ఫలానా స్థలానికి, ఫలానా గ్రామానికి, ఫలానా వ్యక్తికి నీ ద్వారా సువార్తను ప్రకటింపజేయాలి అని నిశ్చయించి నిన్ను ఏర్పాటు చేసుకొని పిలుచుకొని పంపించినప్పుడు మనం 100% విధేయులమై వెనకా ముందు ఆలోచించకుండా, ప్రశ్నించకుండా, ఏం జరుగుద్దో, నేనే వెళ్ళాలా, ఇంకెవరు వెళ్ళలేరా, అక్కడ పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా, చాలా చర్చీలు ఉన్నాయి కదా, అక్కడ నేనే వెళ్ళి చెప్పాలా అనే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగటం మానివేసి బేషరతుగా మనం దేవుని ఆజ్ఞకు లోబడి, పరిస్థితులు పర్యావసనాలు ఏం జరిగినా దేవుడు చెప్పాడు కాబట్టి నేను వెళ్లాల్సిందే, నా ద్వారా అక్కడ దేవుని పని జరగాలని దేవుడు రాసిపెట్టాడని మనం అనుకొని ముందుకెళ్ళాలి. కానీ ఏం జరుగుతుందో మనమే ఊహించుకొని ఆలోచించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏ పని చేయకూడదు. ఇదిగో ఈ పాఠం యోనా గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుడు చెప్పిన మాటలకు విరుద్ధంగా మనం నడుచుకుంటే ఎన్నో కష్టాలు కొని తెచ్చుకుంటాం అనే విషయాన్ని కూడా, ఆ కష్టాలు కొని తెచ్చుకున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన విడువని ఎడబాయని దేవుడు కనుక కష్టాలు వచ్చినా మనల్ని విడిచిపెట్టడు. కానీ ఆ కష్టాల్లో కూడా మన పాఠాన్ని నేర్పించి మరలా అదే గ్రామానికి, లేదా అదే ఊరికి, అదే ప్రాంతానికి, అదే వ్యక్తుల దగ్గరికి మనల్ని మరలా పంపించే ప్రయత్నం ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన నిశ్చయించిన పని మన ద్వారా చేయించి మురిసిపోయే దేవుడు కాబట్టి మనం దేవునికి సంపూర్ణంగా లోబడటం నేర్చుకోవాలి. అంతేగాని వంకర టింకర పనులు, మన స్వచిత్వాన్ని ఉపయోగించి, మన సొంత తెలివితేటలు ఉపయోగించి మనం ముందుకెళ్ళకూడదు అనే పాఠాన్ని మనం యోనా గ్రంథం నుంచి నేర్చుకోవచ్చు. దేవుడు ఈ మాటలు మన ఉనికిలో దీవించి ఆశీర్వదించి నూరంతలుగా ఫలింపు చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.